అక్కడ ట్రైనింగ్ ప్రాసెస్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అసలు ఎలా ఉండేది ట్రైనింగ్ ప్రాసెస్? వెళ్ళిన వెంటనే మన కటింగ్ చేసి మన వేరింగ్ ఒక డ్రెస్ మన డ్రెస్ మొత్తం తీసి ఆర్మీ డ్రెస్సెస్ వెరైటీ టైప్లో ఇచ్చి అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది ఒక ఆర్మీ మ్యాన్కి? మేము ఈ రోజు కూడా పైల్గామ్ టైంలో పిలిస్తే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు కూడా నా మనసు కొట్టుకునేది, మన ప్రజల్ని ఎందుకు చంపుతాయి, మనం ఏం తక్కువ. ఇప్పుడు వాళ్ళందరినీ మనం కాపాడుకుంటూ వచ్చామంతవరకు ఇప్పుడు కూడా కాపాడుకోవాలి కదా. నా యొక్క జవాను నా యొక్క కంట్రీ పీపుల్స్ని డెత్ కేసు వరకు తెచ్చినప్పుడు మా మనసు ఒప్పుకోదు కదా. మా ఇంత సర్వీస్ మేము చేసాము. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ కాఫీ కబుర్లు. కాఫీ కబుర్లు అన్న మా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మైత్రి, నా పార్ట్నర్ మైత్రి, మేమిద్దరం అనుకునేది ఏంటి అంటే, అనుకోకుండా బై డెస్టినీ మాకు చాలామంది ఇన్స్పైరింగ్ పీపుల్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తూ ఉంటాము. ఇట్స్ నాట్ లైక్ ప్లాన్డ్. చాలామంది మా లైఫ్లోకి ఇంపార్టెంట్ రోల్ తీసుకుని మరీ వస్తున్నారు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. కాఫీ కబుర్లు ఛానల్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఛానల్, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ అస్. ఇవాళ అలాగా ఒక వండర్ఫుల్ ఎక్స్ ఆర్మీ మ్యాన్ మనతోటి ఉన్నారు, కరిమి రామారావు గారు. ఆయన ఆనరీ కెప్టెన్గా రిటైర్ అయ్యారు. అలాగే ఆయన ఉంటున్న ఈ ఊరు వెదుళ్ళ వలస శ్రీకాకుళం జిల్లాలో ఉంది. అక్కడ చాలామంది ఆర్మీలోకి వెళ్ళారు. మనకు ఆర్మీ అనగానే పంజాబ్ అని అనుకుంటాము, పంజాబ్లో వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆర్మీ అంటే అని అనుకుంటాం. కానీ ఈ ఊరికే ఒక పెద్ద ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఆయన ఇన్స్పైరింగ్ స్టోరీ, అలాగే ఈ ఊరి గురించి కొన్ని విశేషాలు మీ అందరికీ కూడా ఇవాళ పరిచయం చేద్దాము అన్న ప్రయత్నంలో ఉన్నాను నేనైతే. నమస్తే రామారావు గారు. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే హీ ఈజ్ ఏ ఫాదర్ ఫిగర్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ మా కోసం మీరు ఈ టైం ఇచ్చినందుకు. అంకుల్, మీరు ఆర్మీలో ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు, మీ ఊరి నుంచి ఆర్మీకి వెళ్ళారు. అక్కడ మీకేం తెలియదు కదా వెళ్ళేటప్పటికి, బట్ అక్కడ ట్రైనింగ్ ప్రాసెస్ చూస్తే మీకు ఎలా అనిపించింది? అసలు ఎలా ఉండేది ట్రైనింగ్ ప్రాసెస్? ఫస్ట్ ఆర్మీకి వెళ్ళేటప్పుడు వెళ్ళిన వెంటనే సివిల్ లైఫ్ ఆర్మీ లైఫ్ డిఫరెన్స్. ఆ డిఫరెంట్లో అక్కడికి వెళ్ళిన వెంటనే మన కటింగ్ చేసి మన వేరింగ్ ఒక డ్రెస్ మన డ్రెస్ మొత్తం తీసి ఆర్మీ డ్రెస్సెస్ వెరైటీ టైప్లో ఇచ్చి ఆ డ్రెస్సులో వెళ్తుంటాం. అప్పటికి ఏమవుతుందంటే ఊర్లో బెటర్ అనిపిస్తుంది మనకి, అక్కడ టఫ్గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అందరు పిల్లలతో అందరితో మన తల్లి తండ్రి అన్న తమ్ముళ్ళు అందరితో హాయిగా ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి ఒక గ్రూప్లో చేరిపోయాం దూరంగా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మనసులో చాలా ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఎందుకంటే తల కటింగ్ అయిపోద్ది, మొత్తం ఏం ఉండదు ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి. అప్పుడు ఏమవుతారంటే చాలా ఫీల్ అవుతారు, ఎందుకు వచ్చానా ఆర్మీకి అని బాధ అనిపిస్తుంది. వెళ్ళిపోతారు కూడా కొంతమంది, మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తారు రిటర్న్. ఎందుకు అంటే తనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, తన ప్రాబ్లమ్స్ అవన్నీ ఫేస్ చేయాలి, మళ్ళీ ఎందుకు అని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అలా ట్రైనింగ్లో ఇది అవుతుంది. ఆ ట్రైనింగ్ ఆ తర్వాత స్టార్టింగ్ ఏమవుతుంది, బేసిక్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన వెంటనే మార్నింగ్ పీటీ ట్రైనింగ్ ఉంటుంది, ఫిజికల్ ట్రైనింగ్ 45 మినిట్. ఈ 45 మినిట్ వేరింగ్ ఆఫ్ డ్రెస్ పీటీ డ్రెస్ ఉంటుంది. సెకండ్ది మళ్ళీ మధ్యాహ్నం 8 గంటకి మనకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాతను డ్రిల్ స్టార్ట్ అవుద్ది. డ్రిల్ ఎంతవరకు అప్ టు కంటిన్యూ డ్రిల్ ఉంటుంది, 12:30 వరకు ఉంటుంది. 9 o'clock నుంచి 12:30 వరకు డ్రిల్ అయిపోయాక ఈ సెంటర్లో మధ్యాహ్నం టైంలోన WT వెపన్ ట్రైనింగ్ అని పెడతారు. ఆ వెపన్ ట్రైనింగ్ ఈ పీరియడ్లో ఏం చేస్తారంటే, మాకు వచ్చే ఫుడ్లో మధ్యాహ్నం మేము టైర్డ్ అయిపోతాం, చాలా ఇబ్బంది కలుగుతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, మనం అన్నం వండే గంజి ఉంటుంది కదా, ఆ గంజి నీళ్ళలో కొంచెం పెరుగేసి మిరపకాయలు అవన్నీ వేసి 12 గంటలప్పుడు తెచ్చి ఇస్తుంటారు. ఫుడ్ కూడా పెద్ద గ్లామర్గా ఉండదు. అంటే ఇప్పుడు ఉంటుంది, ప్రజెంట్ సిచ్యువేషన్లో గ్రాండ్గా ఉంటుంది. ఆ పీరియడ్లో అసలు ఏమీ ఉండేది కాదు. అక్కడ లేబర్ కూడా తక్కువ ఉండేది, మేమే చేసుకోవాలి ప్రతి ఒక్కటి. అది చాలా కష్టంగా ఉంటుంది ఫుడ్. అవన్నీ చూస్తారు కొంతమంది ఇష్టపడక వచ్చేస్తామని ఆలోచన పడినా వీలు కాని పరిస్థితుల్లో ఉండక తప్పదు. ఎలాగెళ్ళిపోతాం, ఉండిపోతాం అని చెప్పేసి ఉండిపోతాం, స్టాండ్ అయిపోతారు. అంటే అక్కడ అందరూ కలిసి ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు కదా అంకుల్. అప్పుడు ఇంకా అందరూ ఒకేలా ఆలోచించడంలో వెనక్కి వెళ్ళిపోదాం అన్న థాట్ అంత ఎక్కువ వస్తుందా? అంటే మన పక్కన ఇంకొకళ్ళు ఉన్నారు కదా అనిపిస్తుంది కదా. అది ఉంటుందమ్మా, వెళ్ళిపోతామనే ఆలోచన వస్తుంది. అయ్యో ఆ అబ్బాయి ఉండిపోతుంది కదా, మనకేం పోయింది, మనము ఉందాం, మనం ఎందుకు వెళ్ళాలి, మనం కూడా సర్వీస్ చేద్దాం, ఊర్లోకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఉంటాం కదా అని ఈ థింకింగ్ మళ్ళీ వస్తుంటాయి. సర్వీస్ చేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రూప్ పిల్లలందరూ చేరిపోతారు, మళ్ళీ స్కూల్ పిల్లలాగానే
అప్పుడు ఏమవుతుందంటే మరి ఒకరికొకరు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇదొక ఫ్యామిలీ అక్కడ. ఇప్పుడు కూడా నాకు హైదరాబాద్ నుంచి ఫోన్స్ వస్తుంటాయి, చిన్నప్పటి నుంచి ఉన్నవి. అలాగనమాట, మర్చిపోలేకుండా సర్వీస్ అలాగే కంప్లీట్ అయిపోద్దమ్మా. ఎందుకంటే వచ్చే ఇన్స్ట్రక్టర్ అలాగా మనకి వేరే థింకింగ్ మాట్లాడినవారు, వేరే థింకింగ్ రానివ్వరు. తెల్లవారి నుంచి రాత్రి 11 గంటల వరకు మనకి మాట్లాడడానికి మనకి ఆలోచన ఇవ్వరు కదా, వేరే ఆలోచన పడ్డానికి కూడా టైం ఉండదు. ఒక ఇన్స్ట్రక్టర్ వస్తాడు, ఒక టైం చెప్తాడు, ఇంకొక ఇన్స్ట్రక్టర్ అలాగ 11 వరకు మనుషులే మన వెనకే ఉంటారు బేసిక్ ట్రైనింగ్లో. ఇంకా మీకు అవుట్ సైడ్ థింకింగ్ ఏమి ఉండదు. ఏదో సండే ఇస్తారు, ఇప్పుడు బేసిక్ అయిపోతుంది అనేటప్పుడే, లేకపోతే లేదు. చాలా ఇది వాళ్ళకి. కాబట్టి ఆర్మీ పర్సన్ ఉంటున్నారు, లేకపోతే ఉండలేరు. వాళ్ళని ఎంగేజ్, ఆల్వేజ్ ఎంగేజ్, ఖాళీ ఉంచరు. ఖాళీ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ ఎంతే కదా వెళ్ళిపోదాం ఇంటికి అని ఒక ప్లాన్లు వస్తాయని చెప్పి వాళ్ళని ఇంటి దగ్గర నుంచి కూడా ఆ రోజుల్లో లెటర్స్, ఇలా ఫోన్లు లేవు, మాకు లెటర్స్, ఫ్రీ లెటర్స్ ఇచ్చేవారు రైటింగ్. ఆ లెటర్ వెళ్ళి వచ్చేసరికి ఎంత టైం పట్టేదంటే, ఫోన్ లేదు. ఫోన్ కావాలంటే కష్టంతో ఇప్పుడు దొరుకుతుంది, అది కూడా ఎస్టీడీ బుక్ చేస్తే. అదే కష్టం అప్పుడు ఉండే కాదు ఫోన్లు కూడా. ఇప్పుడంటే అన్ని ఆల్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఎవరు ఎందుకు వచ్చేయాలి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అందుకని బాధ లేదు. అలాగే ఇప్పుడు అక్కడొక ఫ్యామిలీ లాగా మీరు అందరూ కలిసి ఉంటారు అని చెప్పారు కదా, కానీ ఒక్కసారి ఏదైనా వార్ జరిగి పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో ఎవరైనా వార్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి, మీకు అలా జరుగుంటుంది. అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అలాంటప్పుడు కూడా ఇంకా అక్కడే ఉండగలగడానికి ఏంటి ఇన్స్పిరేషన్? అలాంటి వార్ యాక్టివిటీస్ అటెండ్ చేసిన తర్వాత ఇంకా ఉందాం, ఇంకా సర్వే చేద్దాం, ఇంకా వార్ అటెండ్ చేద్దాం అనిపిస్తుంది మా మనసుకి. ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఒక బాడీకి ఆ పవర్ పెరిగిపోద్ది. ఎందుకు పెరుగుతుందో తెలియదు కానీ నాకు, మేము ఆ పవర్లోనే ఉందాం, మేము అదే చేద్దాం. మొన్న కూడాను మనకి ఇది పాలిగామ్ తెచ్చిందా, ఆ టైంలో అందరినీ పిలిచారు, నన్ను పిలిచినా కూడా వెళ్దాం అని ఒక థింకింగ్ నా మైండ్లో వచ్చేది. ఈ ఏజ్లో పిలిచినా వెళ్ళడానికి రెడీ. అలా ఉంటుంది, భయం అంటూ ఉండదు. మరి ఇంకా ఒకసారి వార్ అటాక్ అయ్యావు, రెండోసారి మరి భయమే ఉండదు. మా ముందే నా తోటి వచ్చే వాళ్ళలోన ఒక జేసీ ఒకతను చనిపోయారు, 2 కుర్రోళ్ళు చనిపోయారు మా బ్యాచ్, నా సెక్షన్కి, మా సెక్షన్లోకి. కానీ అక్కడే పాతి పెట్టేశాను, ఇండి వరకు తేలేదు. ఎందుకంటే అక్కడ ఎల్టీటీ ప్రభాకర్ పవర్ ఎక్కువ అప్పుడు ఆ పీరియడ్లో. దాని మీద నుంచి ఒక హెలికాప్టర్ వచ్చినా దాన్ని ఫైర్ చేసేవాళ్ళు. అందుకని హెలికాప్టర్ తీసుకెళ్ళి అవ్వదు. అక్కడేమో ఫారెస్ట్ ఉంటుంది, మలంబిల్ ఫారెస్ట్ అని, చాలా పెద్ద ఫారెస్ట్, తిక్కుగా ఉంటుంది, దాంట్లోకి వెళ్ళలేరు కూడా మనుషులు, అలా ఉంటుంది. దాంట్లో ఆపరేషన్లో మేము 2 జవాన్లు మాత్రం చనిపోయారు, ఓ జేసుకుని అతను. అలాగా వార్ యాక్టివిటీస్కి ఒక్కసారి దూరం తర్వాత ఇంకా మర్రమ్మా, ఎప్పుడు కంటిన్యూ. వాడు భయపడకూడదు ఇంకా, ఎందుకంటే వాడు కొడతాడు, మనం కొడతాం, అంతే, ఇంకేం లేదు. మనకి ఇల్లు గ్రామకం రాదు. ఆ పూట తిన్నామా, చూసాము, మన డ్యూటీ చూసాము, అంతే. నన్ను పిలిచినా నాకు వెళ్ళాలనిపిస్తుంది, ఈవెందో నేను ఇప్పుడు పిలవరు కానీ అని. అంటే ఆ థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది ఒక ఆర్మీ మ్యాన్కి? మా యొక్క మొత్తం సర్వీస్ చేసి ఇండియాలో చేసిన తర్వాత నా యొక్క జవాను, నా యొక్క కంట్రీ పీపుల్స్ని ఒక డెత్ కేసు వరకు తెచ్చినప్పుడు మా మనసు ఒప్పుకోదు కదా. మా ఇంత సర్వీస్ మేము చేసాము, మేము ఈరోజు కూడా పైల్గామ్ టైంలో పిలిస్తే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్గా నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు కూడా నా మనసు కొట్టుకునేది, కానీ నన్ను పిల్లరు కొట్టుకునేది. కానీ చిన్న వయసు ఉండే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అందరినీ కాల్ చేశారు, కానీ మేము కూడా వెళ్దామా అని ఒక ఆశ వచ్చేది. ఎందుకంటే మన దేశం మీద, మన ప్రజల మీద మనకుండే ఆ యొక్క భక్తి, ఆ ఇంట్రెస్ట్. ఎందుకంటే మన ప్రజల్ని ఎందుకు చంపుతారు, మనం ఏం తక్కువ అని చెప్పి ఒక ఆలోచన వస్తుంటుంది. అన్నాళ్ళు సర్వీస్ చేసిన దానికి మీకు ఇంకా అలా మైండ్లో వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అని అనిపిస్తూనే ఉంటుంది. అంతే మరి. ఇప్పుడు వాళ్ళందరినీ మనం కాపాడుకుంటూ వచ్చాం ఎంతవరకు, ఇప్పుడు కూడా కాపాడుకోవాలి కదా. ఇప్పుడు కాపాడుకోవాలి అని అంటే మన ఏజ్ అయిపోయినా, ఎక్స్ సర్వీస్ మెన్ అయినా కంపల్సరీ వెళ్ళాలి. వెళ్తే కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళమైనా అవుతాం మనం. ఇప్పుడు మనం కనపడుకొని ఫైరింగ్ చేయడానికి కేపబిలిటీ మన దగ్గర లేకపోయినా, ఒక వెహికల్కి కో డ్రైవర్ గానో, లేకపోతే ఒక డైరెక్షన్కో, లేకపోతే ఒక వెహికల్ వెళ్ళేదానికి సెక్యూరిటీ ఫోర్స్ గానో ఎలాగో ఒక పని చేసి ఇవ్వాలి అనిపిస్తుంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఆ టైంలో మామూలు వాళ్ళు అందరూ భయపడతారు కాబట్టి మీరు ఏమైనా చేయగలం, వెళ్ళగలమా, ఆ ఒక్క భయం లేదు. రెండోది, అటు నుంచి వాడి నుంచి వచ్చి ఫైర్ కానీ ఏదైనా తప్పించుకునే కేపబిలిటీ మా దగ్గర ఉంది. ఇప్పుడు బై ఛాన్స్
పబ్లిక్ పీపుల్ ఓ బాంబు వేస్తున్నాడు, ఇన్ఫ్లేటెడ్ ఫైర్ పెద్దది మీద నుంచి వచ్చే బాంబులు కింద పడతాయి. అప్పుడు పబ్లిక్ పీపుల్ తెలియదు, వాళ్ళు ఎలా పడతారు, నిల్చుండిపోతారు, వాళ్ళ మీద పడిపోతాయి, వాళ్ళు చనిపోతారు. ఆర్మీ పర్సన్ అనుకో వెంటనే ప్లాట్ అయిపోతాడు గ్రౌండ్లో, డైరెక్ట్గా వచ్చి పడితే తప్ప ఆయనకి ఏం కాదు. సెల్లింగ్స్ అనేవి ఇలా ఎగిరిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి, స్ప్రెడ్ అయిపోతాయి. అందుకని మాకు అంత భయం ఉండదు, ఎందుకంటే దాంట్లో తిరుగుతుంటా కంటిన్యూ అదే పని. మీరు ట్రైన్డ్ కాబట్టి ఇంకా అవన్నీ తెలిసిపోతాయి మీకు, అంటే బ్రెయిన్ అన్కాన్షియస్లీ కూడా వర్క్ అవుతుంది. ఆటోమేటిక్గా పడిపోతాం మనం ఆలోచించాం. ఇంకా ఆ సౌండ్కి వచ్చిందంటే వెంటనే ఫ్లాట్, అదే అనమాట. ఎందుకంటే అది ట్రైనింగ్ కాలుగా మాకు, ఆ ట్రైనింగ్ ఇచ్చిన చేతనే సేఫ్టీగా ఉంటాం, లేకపోతే కష్టం. మీరు ఇన్ని ప్లేసెస్లో వర్క్ చేశారు కదా, ఎక్కడ మీకు చాలా డిఫికల్ట్ అనిపించిన ప్లేస్ ఏమైనా ఉందా? మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అమ్మ మాది. ఈ డిపార్ట్మెంట్లో కూర్చుని చోటు కూడా డిఫికల్టే, అంత డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే తర్వాత ఆర్మీ పర్సన్స్కి అంతా 1 year ట్రైనింగ్, ఇండియన్ ఆర్మీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి 3 years ట్రైనింగ్. ఓకే. అందుకని దీంట్లో ఎక్కడికి వెళ్ళినా ఏదైనా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా మేము ఉంటాం ఎక్కువగా. దానివల్ల మాకు ఏంటంటే ఏ చోటుకి వెళ్ళినా డిఫికల్టే, పీస్ ప్లేస్లో ఉన్నా డిఫికల్టే, ఇక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళినా డిఫికల్టే. మీరు డైరెక్ట్గా గన్ పట్టుకుని వార్లో పార్టిసిపేట్ చేశారు అంకుల్? అదే కదా చెప్పాను కదా, ఇప్పుడు శ్రీలంక వార్ అటాక్ వెళ్ళామంటే అక్కడ చాలా కాంప్లికేటెడ్ ప్లేస్ వస్తుంది అక్కడ. ఎందుకంటే బాంబ్స్ ఉంటాయి, ఐఈడీస్, ఇంప్రూవ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు. ఆ ఐఈడీస్ని వాడు ప్లేస్ చేసేది ఎలా ప్లేస్ చేస్తాడంటే అదంతా చెప్పండి, టైం పడుతుంది మీకు, షార్ట్గా చెప్పేస్తాను. ఐఈడీస్ని దాన్ని ప్లేస్ చేసేటప్పుడు దాన్ని డిటెక్ట్ చేయాలి. మనం అడ్వాన్స్కి వెళ్తాం కదా వాళ్ళని పట్టుకోవడానికి, అడ్వాన్స్కి వెళ్ళేటప్పుడు డిటెక్ట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర మైండ్ డిటెక్టర్స్ ఇవన్నీ ఉంటాయి, డిటెక్ట్ చేసుకుంటూ వెళ్తూ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. వాటిని తీయాలి, చూసాము దొరికాము డిఫ్యూజ్ చేయాలి. అది తీయాలి అని అంటే క్వాలిఫైడ్ ఉండాలి, మాలాంటి వాళ్ళే, వేరే ఎవరు తీయలేరు అవి. దాన్ని నేను ఆర్మీలో కనీసం 10-15 వరకు డిఫ్యూజ్ చేసి నా ప్యాకెట్లో పెట్టుకునేవాడిని. నేను నా బ్యాగ్లో బ్యాగ్ ఉంటుంది, దాంట్లో పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత అవి తిరిగి మళ్ళీ వాళ్ళకే వినియోగించేవాడిని, వాళ్ళ కోసం మన ప్రొటెక్షన్ పెట్టుకునేవాళ్ళం వాటిని. అలా చేసి ముందుకు వెళ్తాం, లేకపోతే చాలా కష్టం. ఈడీ దగ్గర క్వాలిఫైడ్ అయితేనే చేయగలడు, వేరెవ్వరు చేయలేదు. దాంట్లో నాకు మెన్షన్ డిస్పాచెస్ అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు వలన మాకేమో చాలా స్టేట్ గవర్నమెంట్ చాలా వెల్ఫేర్స్ ఇస్తుంది మనకి. యాక్చువల్లీ సేనా మెడల్ రికమెండెడ్ అయింది, దాన్ని ఎక్కడ మరి ప్లేస్ అయింది, సేనా మెడల్, దాన్ని ఎక్కడ మరి ప్లేస్ అయిందో తెలియదు. మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అని ఇది వచ్చింది. తర్వాత అలాగ ఉంటుండగా ఇంకా కాంపిటీషన్ కార్డ్ అని అక్కడ ఉంది, అది ఒకటి. మనకి అరుణాచల్ ప్రదేశ్లో చాలా రోడ్ కటింగ్స్ ఉంటాయి, మనం రోడ్లు చేయాలి. రోడ్ తయారు చేయాలనుకో, చేయాలంటే కొండ కొట్టాలి, కొండలు కొట్టాలంటే బాంబులు ఉపయోగించి చేయాలి. చాలా ఎక్స్ప్లోజివ్ యూజ్ చేసి బాంబులు ఉపయోగించి దీనిబట్టు 35 to 40 kilometers నేను కంప్లీట్ చేసినందుకు నాకు అది అవార్డు ఇచ్చారన్నమాట. అది మాకు అంటే నేను యూఎస్లో ఉంటాను కదా, యూఎస్ ఆర్మీలో పార్టిసిపేట్ చేసి వచ్చిన వాళ్ళకి చాలామందికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అని ఉంది. మీకు అలాంటివి ఏం అవ్వలేదు అంటే అక్కడ యుద్ధం చూసి అవన్నీ చూసిన తర్వాత మామూలు దానిలో కలవడం చాలా కష్టం అయిపోతుంది అని చెప్తారు అక్కడ. ఇక్కడ మీకు అలాంటివి ఏమి అనుభవంలోకి రాలేదు అంకుల్? ఏముండదమ్మా, అలాగే ఏంటంటే మన డ్యూటీ అంతే ఒకటే, మనకి ఇచ్చే డ్యూటీని కంప్లీట్ చేయాలి. ఆఫీసర్స్ మనకు డ్యూటీ అప్పచెప్పారు అనుకోండి, దాన్ని మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయందే మనం బయటికి రాము. దానికోసం నేను ఎట్టి పరిస్థితిలో భయపడడం కూడా. అంటే భయపడతారు ఎవరు అంటే కొంచెం బాగా ఆస్తులు డబ్బులు ఉండేవాడు ఆర్మీలోకి వచ్చాడు అనుకోండి, ఆయనకి ఇక్కడ ఫెసిలిటీస్కి అక్కడ ఫెసిలిటీస్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో అలాంటి వాళ్ళు కొంచెం డిప్రెషన్కి వెళ్తారు. ఇప్పుడు మనలాంటి ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, మనకి బతుకు తెరువు కావాలి, మనం ఎలాగైనా ఉండక తప్పదు. ఇంకా అది మన పొజిషన్. ఆ సిచ్యువేషన్లో అమెరికా కానీ ఇండియా కానీ లండన్ కానీ ఎక్కడైనా ఆ సిచ్యువేషన్లో ఉండే పిల్లవాళ్ళు ఆ డిప్రెషన్కి ఎలాగో వెళ్తారు. కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకే డిప్రెషన్ వస్తుంది. మీరు ఆర్మీలోకి వెళ్ళాక బాగా డిసిప్లిన్ అవన్నీ ఎక్కువ నేర్చుకున్నారు అంకుల్? అవునమ్మా, డిసిప్లిన్ చాలా ఎక్కువ నేర్చుకున్నాము.
తర్వాత 10 మందిలో మాట్లాడుకునే క్యాపబిలిటీ నేర్చుకున్నాము. ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి, మనం వేరింగ్ ఆఫ్ డ్రెస్ ఎలా వేసుకోవాలి, మనతోటి ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అనేది మన మనసుకి కలుగుతుంది. ఎదుటి వాళ్ళు కూడా మనలాగే ఉండాలి మన ఆశ కలుగుతుంటుంది. మనం వేసామనుకో స్టెప్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని ఉన్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళు మనలాగే ఉండాలనిపిస్తుంది. వాళ్ళు కూడా ఉన్నాం అంత క్లోజ్ మూమెంట్ అండి. ఎందుకంటే మేము కనీసం ఒక 50-60 మంది ఒకే రూమ్లో పడుకుంటాం చిన్న టైంలో. పెద్ద అయినప్పుడు ఎవరి రూమ్లో అనుకుండిపోతేలే. అప్పుడు ఏమంటే అందరం ఒక్కలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆ క్యాస్ట్, ఈ రిలీజన్, ఆ రిలీజన్ ఇవి ఏమి ఉండవు అక్కడ. ఒకటి లైన్ వెళ్ళటం, సాయంకాలం వచ్చేయడం అంతే. ఎవ్రీడే బిజీ ఏమో అక్కడ. అంటే పీపుల్స్ అందరూ అనుకుంటారు ఆర్మీలో ఏం పని ఉంది, దాన్ని పట్టుకుని డ్యూటీ కదా అలా అనుకుంటారు చాలామంది. అక్కడికి వెళ్తే తెలుస్తుందమ్మా ఎంత పని ఉందని, ఎంత బాధపడుతున్నారని. చాలా కష్టం అమ్మా ఆర్మీ వాళ్ళకి. మా పీరియడ్లో మాకు ఇచ్చే శాలరీ 180 రూపీస్ శాలరీకి నేను జాయిన్ అయ్యాను. మంత్లీ 180 రూపీస్. అలాగే లాస్ట్కి ఇప్పటికి వచ్చేసరికి మా పెన్షనే ఇప్పుడు 70,000 వస్తుంది. అది ఏదైనా కష్టపడాలి, కష్టపడితే ఫలితం దొరుకుతుంది. ఆర్మీ అంటేనే రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్. ఒక్కసారి మీరు రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత ఆర్మీలోంచి మన చుట్టూ బోల్డ్ మంది ఇండిసిప్లిన్డ్, ఇర్రెస్పాన్సిబుల్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళ కోసం నేను అక్కడ ప్రాణాలు తెగించి పోరాడాలని అనిపించలేదు. మెయిన్ అనిపిస్తున్నా కూడా దాని మీద ఆర్మీ అనేసరికి మన డ్యూటీ ఇచ్చే ఆర్మీ ఇండియన్ గవర్నమెంట్ ఆ డ్యూటీని మస్ట్ అండ్ షుడ్ మనం చేస్తాం. అంతే తప్ప ఎదుటి వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఏం చేస్తారు అనే మనం ఆలోచించవలసిన అవసరం లేదు. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కొంచెం ఆర్మీ పర్సన్ ఇబ్బంది పడతాడు. ఇక్కడ ఎలా ఇబ్బంది పడతాడంటే కమ్యూనికేషన్, పబ్లిక్ పీపుల్, రిటైర్డ్ ఆర్మీ పర్సన్, వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళు తెలుసుకోలేరు, ఆర్మీ వాళ్ళు ఇబ్బంది పడతారు. అది మెయిన్ ప్రాబ్లం. బయట ప్రపంచం థింకింగ్ వేరేగా ఉంటుంది, అది మీకు థింకింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ కలెక్టివ్ మైండ్, అందరూ ఒకే ప్లాన్లో ఒకే దీంట్లో వెళ్తారు. వీళ్ళు అలా కాదు, ఒక్కొక్కరు ఇండివిజువల్ మైండ్. ఇక్కడ ఆ మైండ్ని మనం కంపేర్ చేసుకొని వెళ్ళాలంటే కనీసం నాకు ఇప్పుడు 20 years అవుతుంది, ఇప్పుడు కూడా కమ్యూనికేట్ చేసుకోలేకపోతే అది. మీరు మీ పిల్లల్ని పెంచడంలో మీ ఆర్మీ బ్యాక్గ్రౌండ్ దాని ఛాయలు ఏమైనా ఉన్నాయంటారా? ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అంటే మన పిల్లల్ని చదివించడానికి మన డిసిప్లిన్ ఫస్ట్. పేరెంట్ డిసిప్లిన్గా ఉండాలి, ఆటోమేటిక్గా పిల్లలు డిసిప్లిన్ వస్తారు. పేరెంట్ ఇర్రెగ్యులర్గా ఉన్నారనుకో అమ్మ, పిల్లలు ఇర్రెగ్యులర్ అయిపోతారు. ఎందుకంటే మనం చూసి వాళ్ళని ఏరుస్తారు. అందుకని వాళ్ళని మనం ఒక ఇంపార్టెంట్ పర్సన్గా మనం కనిపించాలి వాళ్ళకి. అప్పుడు పిల్లలు రోల్ మోడల్ లాగా అనిపించాలి. అప్పుడు పిల్లలు ఏమవుతారంటే మా డాడీ ఇలాగా, మా ఇద్దరుగా, మా మమ్మీ ఇలాగా. మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ క్లాసులో స్టూడెంట్ల దగ్గర చెప్పుకుంటూ ఉంటారు, మా డాడీ ఇలాగా, అది ఇలాగా అని చెప్తుంటారు. అప్పుడు అలాగా పిల్లల్ని తీసుకెళ్ళాలి. రెండోది చదివించేటప్పుడు అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ డే బుక్ మదర్ చదివినా చదవకపోయినా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బుక్స్లన్నీ తిరిగేసేయాలి, అన్నీ చూసేయాలి. అది ఏముందో అవసరం లేదు మనకి. నువ్వు వర్క్ చేసావా లేదా, ఈ వర్క్ చేసావా లేదా, ఆ తర్వాత వర్క్ నువ్వు చేసుకొని విడిచిపెట్టాలి. అలాగే మనం రెగ్యులర్ చేయాలి. చేస్తే పిల్లలకి ఏమవుద్ది, మా మమ్మీ చూస్తగల, మా డాడీ చూస్తారు కదా అనే ఒక భయం మనసులో వాళ్ళు కలుద్ది, వాళ్ళు చదువుతారు. వాళ్ళు నేనేం చేసినా పట్టించుకోరలే అన్నట్టు అనుకోకూడదు. రెండోది తనకి కావాల్సిన ఐటమ్స్ ఫుల్ఫిల్ కంపల్సరీ అమ్మా. ఏం కావాలని అడిగితే దాన్ని అబ్జెక్ట్ చేయకూడదు, ఆపకూడదు. మనం ఒకరోజు అన్నం తినకపోయినా బాధలేదు, వాళ్ళని మాత్రం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి ఫీల్ అవ్వకూడదు స్టూడెంట్స్ మధ్యన నాకు అది లేదు ఇది లేదని. బుక్స్ మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. ఒక్క పేజీలో ఒక్క మడత కూడా ఉండకూడదు, అది నా పాలసీ. మడత ఉంటే వదలను. అలాగా పిల్లల్ని చదివి తీసుకెళ్ళి స్టెప్ బై స్టెప్ ప్రతిరోజు ప్లాన్లో పిల్లలు అనుకుంటే ఉండాలి. మన పేరెంట్స్ అయిన తర్వాత మన పిల్లలు అయిన తర్వాత మన పిల్లల మీదే ఉండాలి మన మైండ్. లాస్ట్కి మన పిల్లలు ఎంప్లాయర్ అయ్యారనుకోండి, మా అబ్బాయి ఎంప్లాయర్ అయిపోయాడు, నాకు పోషిస్తాడు కదా, నాకేం పని అని ఉండకూడదు. మన లాస్ట్ లైఫ్ వరకు మనం కష్టపడాలి, వాళ్ళ మీద ఆధారపడకూడదు. నా యొక్క థింకింగ్. చాలామంది పేరెంట్స్ చూస్తుంటాను నేను, నా పిల్లలు సంపాదించలే, నేను ఎందుకు చేయాలి, అది బాగోదు. కష్టపడాలి, లాస్ట్ లైఫ్ వరకు కష్టపడాలి.
లాస్ట్ లైఫ్లో మీ చేత అవ్వదనుకో అప్పుడు పిల్లలు అనుకుంటూ ఉండాలి. అది అలా చేస్తే ఆ పిల్లలకి సపోర్ట్ అవుతాము, మన హెల్త్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. లేదు అని అంటే పిల్లలు దెబ్బతింటారు. మనం బర్డెన్ అయిపోతాం కదా. అది బర్డెన్ అయిపోతుంది. ఇప్పుడు అంటే నాకైతే ఇప్పటి జనరేషన్ని చూస్తుంటే ఎటెళ్తుంది వాళ్ళ ఫ్యూచర్ అని నాకు లాంటి వాళ్ళకి చాలామందికి భయమేస్తూ ఉంటుంది. మీరు యాజ్ ఎ ఎక్స్ ఆర్మీ మ్యాన్ చాలా డిసిప్లిన్డ్గా ఉన్న మీరు ఫ్యూచర్ వాళ్ళు మళ్ళీ అటు ఇటు తప్పుదారులు పట్టిపోకుండా ఆర్మీలో చేరిపోక్కర్లేదు, బట్ అట్లీస్ట్ దే హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అబౌట్ ద కంట్రీ అంటే మీరేం చెప్తారు? ఈక్వల్ శాలరీ చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అందరికీ వ్యవసాయం చేసేవాడమ్మా, ఇవాళ రైతు చెమటూర్చి కష్టపడుతున్నాడు, వాడికి గిట్టుబాటు ధర రాదు. ఎంత కష్టపడుతున్నాడు. ఈవేళ ఒక ఎంప్లాయర్ ఈవేళ స్కూటీ కొన్నామంటే రేపేమో కారు కొంటున్నాం. ఎంప్లాయర్ ఒక పారా ఇది కత్తవా పట్టుకునే మనిషి అలాగే ఉంటున్నాడు. రైతు మారడం లేదు కదా. రైతుని ఏ రోజైతే రైతు మారుతున్నాడో ఆ రోజు కంట్రీ బాగానే ఉంటుంది. రైతు బాగుపడాలి. రైతుని సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ని మేము అది ఇస్తున్నాం అంటారు. ఇచ్చినా కూడా అది ఏమొస్తుందని ఇస్తుంది, లేదని లేదు, చాలదు. ఇవి వస్తుంది. ఈ పంట పండించేసరికి లేబర్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం తోటి ఏమవుతుంది, అందరి పిల్లలు ఎడ్యుకేటెడ్ అయిపోవడం, ప్రతి ఒక్కడు వ్యవసాయం చేయాలంటే ఇష్టపడరు. వాళ్ళు వ్యవసాయం చేయాలి అని అంటే కొంత వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయర్తో కనీసం 1/4 అయినా కనీసం వాళ్ళకి ఇన్కమ్ వస్తే ఉంటారు. ఈయన 100% అడగలేదు. 1/4 ఇన్కమ్, 3/4 ఇన్కమ్ వాళ్ళకొని 1/4 ఇన్కమ్ రైతుకి వస్తే అట్లీస్ట్ సేవ్ అవుతారు. అప్పుడు పిల్లలు కూడాను అందరూ ఇటు చూస్తారు. ఆర్మీ సైడు వ్యవసాయం అట్రాక్ట్ అవుతారు. అది లేని పరిస్థితుల్లో ఏమవుతున్నారంటే ఇప్పుడు నేను ఎందుకు చేయాలి, ఆయన ₹1,00,000 తీసుకుంటున్నారు, నేను రోజుకి ₹400 తీసుకొని ఏం బతుకుతాను అని చెప్పేసి ఈయన ఏం చేస్తారో డైవర్ట్ అవుతున్నాడు. ఈ కారణం వల్ల ఇప్పుడు వ్యవసాయం కూడా ఇప్పుడు మనం కూడా ఎంత చేసేవాళ్ళం, మనది కూడా ఆపేసాం చాలా. ఇప్పుడు అది ఎక్కడ లాస్ కదా మనకి. మన ఫుడ్ ప్రొడక్షన్ అయితే మనకు నేషనల్ లాస్ అవుతుంది. ఫుడ్ ప్రొడక్షన్ అయిపోతుంది, చాలా అయిపోతుంది మనది. ఇప్పుడు ఇక్కడ వేసాము మేము, ఇక్కడ మీరు చూస్తుంటారు పచ్చగా కనిపిస్తున్నాయి, అవన్నీ జోనలు వేస్తారు. ఇటు ముందు వేరే వేరే పంటలు వేసేవాళ్ళు. ఇది ఈజీ గోయింగ్ క్రాప్. పొలంకి వెళ్ళకుండా బోర్వెల్ ఆన్ చేసి వదిలేస్తాడు, మొత్తం కలిసిపోద్ది. వాటి కష్టపడి చెమట వచ్చే అవసరం ఉండదు. మెన్యూస్ వేసేస్తే చాలు, పంట వస్తే పంట కోసుకొని వచ్చేస్తాను బోర్వెల్స్ నుంచి. అందుకని ఇవి వేస్తారు మొత్తం అందరూ. ఇటు ముందు వరి ధాన్యం పెట్టేవాళ్ళు, రాగులు పెట్టేవాళ్ళు, తర్వాత మిరపలు ఉడిచేవాళ్ళు ఎక్కువగా. అవన్నీ తగ్గిపోయాయి. దానివల్ల మనకి ఏంటి ఫుడ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. ఒక జొన్నే వస్తుంది ఇప్పుడు మనకి. అలాగవుతుంది కంట్రీలో ఉండాలంటే వ్యవసాయదారుడికి సపోర్ట్ ఉండాలమ్మా. సపోర్ట్ ఎంతవరకు లేదు అంతవరకు. వ్యవసాయం ఒక్కటే సపోర్ట్ ఉంటే ఇండియన్ ఆర్మీకి ఆటోమేటిక్ సపోర్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అందరూ ఈక్వలేషన్ అయిపోతారు. కొద్ది గొప్ప నాకు ఇన్కమ్ ఉంటుంది, నాకు బాధ లేదు, నా లగ్జరీ నేను ఉంటుంది నాకు. మీరు లగ్జరీగా ఉంటే నేను ఎందుకు ఇలా ఉండాలి చెమటూర్చుకుంటూ. ఈవెన్ నేను కూడా అదే ఆలోచించాను ఒక్కోసారి. మీరు ₹1,00,000 తీసుకుంటే నేను 500 తీసుకుని ఏం చేస్తాను ఇక్కడ, ఎన్ని రోజులు చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాం, వేరేదే డైవర్షన్, వేరే ఇన్కమ్ సోర్సెస్ ఎదుర్కొంటారు. దానివల్ల ఇది తగ్గిపోద్ది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అందరికీ తెలుసున్న బిట్టర్ ట్రూత్ ఏంటి అంటే హార్డెస్ట్ జాబ్స్ ఆర్ వెరీ మచ్ అండర్ పెయిడ్. మన దేశానికి కావాల్సిన జై జవాన్ జై కిసాన్ అని మనం పేరుకే అంటాం, కానీ వాళ్ళిద్దరికీ కూడా పే రేట్స్ చూసుకుంటే చాలా అనవసరమైన జాబ్స్ వాళ్ళకి వచ్చే కంటే కూడా చాలా తక్కువ వస్తాయి. అయినా కూడా వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేసి, వాళ్ళ ఆనందాలని సాక్రిఫైస్ చేసి మన కోసం కష్టపడుతూ ఉంటారు. మనం అట్లీస్ట్ వాళ్ళని గుర్తించము చాలామంది. అదే దాని నుంచి అంకుల్ చెప్తున్నట్టు మీకేంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీకేముంది ఊరికే అలా కొంచెం సర్వీస్ చేసినా కూడా మీకు లైఫ్ లాంగ్ పెన్షన్ వచ్చేస్తుంది, ఇలాంటి మాటలు వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ చెప్పేస్తూ ఉంటాం. అట్లీస్ట్ వెన్ యూ సీ అన్ ఆర్మీ మ్యాన్ ఆర్ ఒక రైతుని కానీ ఒక ఆర్మీ మ్యాన్ కానీ చూసినప్పుడు ఒక రెస్పెక్ట్ తోటి ఒక నమస్కారం చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.